నేనండి మీ తోటలక్ష్మిని. ఈరోజు నువ్వులతో హెల్తీగా కారపొడి తయారు చేసి చూపిస్తాను మీకు. చాలా తేలిగ్గా చూడండి ఒకసారి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ ధనియాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే నువ్వులు, ఒక చిన్న గ్లాస్ నువ్వులు కడాయి పెట్టుకుని ఒక స్పూను పెద్ద గరిటెతో నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ధనియాలు వేసి కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే నువ్వులు వెంటనే వేస్తే మాడిపోతాయి. అందుకు ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం నువ్వులు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఎండుమిర్చి వేయట్లేదు, కారం వేస్తాను. అది నువ్వులు కూడా వేసేసానండి. నువ్వులు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ స్మెల్ బాగుంటుంది కాబట్టి కరివేపాకు కూడా వేసుకోవాలి. నిజంగా మామూలుగా మనం ఎప్పుడు కారపొడిలో ఎక్కువగా కరివేపాకు వేసుకుంటాము. అలాగే కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు నేను ఉప్పు, అలాగే ఎండుమిర్చి బదులు కారం వేసుకుంటున్నాను. మీరు ఎండుమిర్చి కూడా కావాలంటే ఆయిల్లో వేపుకుని చేసుకోవచ్చు. హెల్తీగా ఉంటుందండి, చాలా మంచిది. అలాగే మనం ఇడ్లీలు కానీ దోశల్లోకి, అన్నంలోకి, ఎందులోకైనా సరే ఈ కారపొడి మంచిది. అలాగే రోజు అసలు మనం భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ముద్దలో తింటే చాలా మంచిది అంటున్నారు. నువ్వులు పాలు కంటే కూడా ఎక్కువ కాల్షియం ఉంటుందని అంటున్నారు. ఈ కారపొడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.